మన భూమి మీదే సూర్యుడిని క్రియేట్ చేస్తే ఎక్కడో మిలియన్ మైల్స్ దూరంలో ఉన్న సూర్యుడి నుంచి ఎనర్జీ తీసుకోవడం కోసం భూమిపై సోలార్ ప్లాంట్లు పెడుతూ ఉన్నాం. అదే సూర్యుడిని భూమిపైనే క్రియేట్ చేస్తే మిలియన్ జౌల్స్ ఆఫ్ ఎనర్జీ మోర్ పవర్ను జనరేట్ చేయవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. ఈరోజు మనం ఒక మైండ్ బ్లోయింగ్ టాపిక్ గురించి మాట్లాడబోతున్నాం. మన ఫ్యూచర్ ఎనర్జీని టోటల్గా రివల్యూషనైజ్ చేసే ప్రయోగాన్ని జర్మన్ సైంటిస్టులు చేసి చూపించారు. అదే న్యూక్లియర్ ఫ్యూజన్. సూర్యుడు, నక్షత్రాలు షైన్గా కనిపించడానికి వాటి నుంచి మిలియన్ జౌల్స్ ఆఫ్ ఎనర్జీ క్రియేట్ అవ్వడానికి ఈ న్యూక్లియర్ ఫ్యూజనే మొదటి రీజన్. ఈ ప్రాసెస్ను ఇప్పుడు జర్మనీ సైంటిస్టులు భూమిపైనే క్రియేట్ చేసి చూపించారు. అదేంటో తెలుసుకునే ముందు మీకు డైలీ ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్లను అందించే బాధ్యత నాది. మరి వాటిని మీరు డైలీ చూడాలనుకుంటే మన ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక టాపిక్లోకి వెళ్తే, రీసెంట్గా జర్మన్ సైంటిస్టులు వెండెల్స్టీన్ 7X అనే స్టెల్లరేటర్ రియాక్టర్తో 43 సెకండ్స్ వరకు హై పర్ఫార్మెన్స్ ప్లాస్మాని కాన్స్టాంట్గా ఉంచగలిగారు. ఇది క్లీన్ ఎనర్జీ వైపు ఒక జైంట్ లీప్. ఈ బ్రేక్ త్రూ గురించి నీట్గా, ఇంట్రెస్టింగ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్, న్యూక్లియర్ ఫ్యూజన్ అంటే ఏమిటో క్లియర్గా తెలుసుకుందాం. మన సూర్యుడు, స్టార్స్ ఎనర్జీని ఈ న్యూక్లియర్ ఫ్యూజన్ ప్రాసెస్తోనే ప్రొడ్యూస్ చేస్తాయి. హైడ్రోజన్ లాంటి లైట్ ఎలిమెంట్స్ని ఎక్స్ట్రీమ్ హీట్ అండ్ ప్రెజర్తో హీలియం లాంటి హెవియర్ ఎలిమెంట్స్గా మార్చడం ద్వారా ఇమెన్స్ ఎనర్జీని క్రియేట్ చేయవచ్చు. ఈ ప్రాసెస్లో జస్ట్ 1 గ్రామ్ ఆఫ్ హైడ్రోజన్ నుంచి వచ్చే ఎనర్జీ టన్స్ ఆఫ్ కోల్స్ అండ్ టన్స్ ఆఫ్ ఆయిల్ను బర్న్ చేసినప్పుడు వచ్చే ఎనర్జీ కంటే ఎన్నో రెట్లు ఎక్కువగా ఉంటుంది. అది కూడా 0 కార్బన్ ఎమిషన్స్తో రేడియో యాక్టివ్ వేస్ట్ లేకుండా ఎనర్జీ క్రియేట్ అవుతుంది. ఇది క్లీన్ అండ్ లిమిట్లెస్ ఎనర్జీ రిసోర్స్గా ఉపయోగపడుతుంది. కానీ ఈ ప్రాసెస్ని ఎర్త్ మీద రీక్రియేట్ చేయడం చాలా కష్టం. ఎందుకంటే సూర్యుడిలో ఉండే టెంపరేచర్స్ 15 మిలియన్ డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర ఉంటుంది. మనం నార్మల్గా సమ్మర్లో ఒక 40 డిగ్రీ సెంటీగ్రేడ్కే అల్లాడిపోతాం. అలాంటిది 15 లక్షల సెంటీగ్రేడ్ అంటే మీరే ఊహించుకోండి. ఈ టెంపరేచర్ను తట్టుకోవడంతో పాటు హై ప్రెజర్ను కూడా క్రియేట్ చేయాలి. హై ప్రెజర్ అండ్ టెంపరేచర్ దగ్గర హీలియం గ్యాస్ ప్లాస్మాగా మారుతుంది. ఈ ప్లాస్మా నుంచే ఎనర్జీ జనరేట్ అవుతుంది. ఈ ఎనర్జీని క్రియేట్ చేయడానికి జర్మన్ సైంటిస్టులు వెండెల్స్టీన్ 7X అనే ఒక ఎక్విప్మెంట్ను క్రియేట్ చేశారు. ఈ వెండెల్స్టీన్ 7X స్టెల్లరేటర్ గురించి ఇప్పుడు చూద్దాం. ఈ స్టెల్లరేటర్ ఒక స్పెషల్ టైప్ రియాక్టర్. న్యూక్లియర్ ఫ్యూజన్ కోసం దీన్ని డిజైన్ చేశారు. నార్మల్గా ఫ్యూజన్ రియాక్టర్స్ 2 టైప్స్ ఉంటాయి, టోకమాక్ అండ్ స్టెల్లరేటర్. టోకమాక్ అనేది డోనట్ షేప్లో ఉంటుంది, కానీ స్టెల్లరేటర్ ఒక ట్విస్టెడ్ కాంప్లెక్స్ డిజైన్తో ఉంటుంది. ఇది ప్లాస్మాను మరింత స్టేబుల్గా హోల్డ్ చేస్తుంది. వెండెల్స్టీన్ 7Xను జర్మన్లోని మాక్స్ ప్లాంక్ ఇన్స్టిట్యూట్ ఫర్ ప్లాస్మా ఫిజిక్స్లో బిల్డ్ చేశారు. దీని కన్స్ట్రక్షన్ కోసం దాదాపు 1.1 బిలియన్ యూరోస్ ఖర్చయింది. ఈ రియాక్టర్ ఒక స్టార్ లాంటి కండిషన్స్ను క్రియేట్ చేస్తుంది. అక్కడ ప్లాస్మా సూపర్ హీటెడ్ గ్యాస్ 100 మిలియన్ డిగ్రీ సెంటీగ్రేడ్ టెంపరేచర్ దగ్గర స్టేబుల్గా ఉంటుంది. జర్మన్ సైంటిస్టులు వెండెల్స్టీన్ 7Xతో 43 సెకండ్స్ పాటు హై పర్ఫార్మెన్స్ ప్లాస్మాని స్టేబుల్గా ఉంచగలిగారు. అయితే జస్ట్ 43 సెకండ్స్ మాత్రమే అని అనుకుంటూ ఉన్నారా? కానీ ఇది చాలా బిగ్ డీల్. ఎందుకంటే ఫ్యూజన్ ఎనర్జీ పనిచేయాలంటే ఈ ప్లాస్మాని హై టెంపరేచర్స్లో చాలా లాంగ్ టైం స్టేబుల్గా ఉంచాలి. గతంలో ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ కేవలం కొన్ని సెకండ్స్ మాత్రమే సక్సెస్ అయ్యాయి, కానీ 43 సెకండ్స్ అనేది చాలా పెద్ద బిగ్ డీల్. ఈ ఎక్స్పెరిమెంట్లో సైంటిస్టులు 1.3 గిగాజౌల్స్ ఎనర్జీని ప్లాస్మాలో ఇన్పుట్ చేశారు. దీని డెన్సిటీ, టెంపరేచర్ లెవెల్స్ ఫ్యూజన్ పవర్ ప్లాంట్కి దగ్గరగా ఉంటాయి. ఇది ఫ్యూజన్ ఎనర్జీని ప్రాక్టికల్గా మార్చే దిశలో ఒక మైల్ స్టోన్గానే ఉంటుంది. అయితే ఈ ఫ్యూజన్ ఎనర్జీని డెవలప్ చేయడం అంత ఈజీ కాదు. ఈ టెక్నాలజీని డెవలప్ చేయడం ఒక హ్యూజ్ ఛాలెంజ్. దీంట్లో మెయిన్ ఛాలెంజ్ ప్లాస్మాని 100 మిలియన్ డిగ్రీ సెంటీగ్రేడ్ టెంపరేచర్ వద్ద స్టేబుల్గా ఉంచడం. ఈ టెంపరేచర్లో ఏ మెటీరియల్ కూడా సర్వైవ్ అవ్వలేదు. నార్మల్ ఐరనే 1000 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర కరిగిపోతుంది. అలాంటిది 100 మిలియన్ డిగ్రీస్ అంటే నార్మల్ విషయం కాదు. కాబట్టి సైంటిస్టులు దీనికోసం స్ట్రాంగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ను యూస్ చేసి ప్లాస్మాని రియాక్టర్ వాల్స్కి టచ్ చేయకుండా ఫ్లోట్ చేశారు. వెండెల్స్టీన్ 7X రియాక్టర్లో జర్మన్ సైంటిస్టులు అడ్వాన్స్డ్ టెక్నాలజీని అండ్ ఇన్నోవేషన్ డిజైన్ ఉపయోగించారు. ఈ రియాక్టర్లో 50 సూపర్ కండక్టింగ్ మ్యాగ్నెటిక్స్ ఉంటాయి. ఇది ప్లాస్మాని ట్విస్టెడ్ కాంప్లెక్స్ షేప్లో హోల్డ్ చేస్తాయి. ఈ డిజైన్ ప్లాస్మాని స్టేబుల్గా ఉంచడంలో హెల్ప్ చేస్తుంది. అలాగే హై ప్రెసిషన్ కంట్రోల్ సిస్టమ్స్ని యూస్ చేసి ప్లాస్మా టెంపరేచర్ అండ్ డెన్సిటీని మెయింటైన్ చేశారు. ఈ ఎక్స్పెరిమెంట్లో 1.3 గిగాజౌల్స్ ఎనర్జీని ఇన్పుట్ చేసి ప్లాస్మాని 43 సెకండ్స్ పాటు స్టేబుల్గా ఉంచారు. ఈ 43 సెకండ్స్ లాంగ్ డ్యూరేషన్ ఇంతకు ముందున్న ఈ రికార్డులన్నిటినీ బ్రేక్ చేసింది. ఇక రెండవది, ఫ్యూజన్ రియాక్షన్ నుంచి అవుట్పుట్ ఎనర్జీని ఇన్పుట్ ఎనర్జీ కంటే ఎక్కువగా ఉండేలా చూడటం. అంటే ఇప్పుడు ప్లాస్మాని హోల్డ్ చేయడానికి 1.3 గిగాజౌల్స్ ఎనర్జీని యూస్ చేశారు కదా,
మరి ఈ ప్లాస్మా నుంచి రిలీజ్ అయ్యే ఎనర్జీ అంతకంటే ఎక్కువగానే ఉండాలి. అప్పుడే కదా మనకు లాభం వస్తుంది. ఇప్పటివరకు ఈ ఎక్స్పెరిమెంట్స్ ఇన్పుట్ ఎనర్జీని రికవరీ చేయడంలో ఫోకస్ చేశాయి. అంటే ప్లాస్మాని క్రియేట్ చేయడం వరకు సక్సెస్ అయ్యాయి. మళ్ళీ దీని నుంచి రిలీజ్ అయ్యే ఎనర్జీని క్యాప్చర్ చేసి పవర్గా కన్వర్ట్ చేయాలంటే ఇంకా చాలా టైం పడుతుంది. ఈ ప్రాసెస్లో ఫస్ట్ ఫేజ్ అయిన ప్లాస్మా క్రియేషన్లో జర్మనీ సక్సెస్ అయింది కాబట్టి ఇకపై దీని నుంచి ఎనర్జీని క్రియేట్ చేయడంలో వర్క్ చేసే అవకాశం ఉంది. ఈ సక్సెస్ వెనుక దశాబ్దాల రీసెర్చ్, బిలియన్ ఆఫ్ యూరోస్ ఇన్వెస్ట్మెంట్ అండ్ అడ్వాన్స్డ్ కంప్యూటర్ స్టిమ్యులేషన్లు ఉన్నాయి. సైంటిస్టుల అభిప్రాయం ప్రకారం కమర్షియల్ ఫ్యూజన్ ఎనర్జీ 2050 నాటికి రియాలిటీలో రావచ్చు. సో మనం ఫ్యూజన్ టెక్నాలజీకి చాలా దగ్గరలో ఉన్నాం. ఈ ఫ్యూజన్ ఎనర్జీ టెక్నాలజీ కనుక సక్సెస్ అయితే మనకి లిమిట్లెస్ అండ్ క్లీన్ ఎనర్జీ అందుబాటులోకి వస్తుంది. ఫాసిల్ ఫ్యూయల్స్ జస్ట్ లైక్ పెట్రోల్, డీజిల్ లాంటివి కార్బన్ డైఆక్సైడ్ను విడుదల చేస్తాయి. ఇవి క్లైమేట్ చేంజ్కి కారణం అవుతాయి. కానీ ఫ్యూజన్ ఎనర్జీలో అలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. ఇవి రేడియో యాక్టివ్ను కూడా రిలీజ్ చేయదు. న్యూక్లియర్ రియాక్టర్ లాగా యురేనియం కూడా అవసరం లేదు. ఇది జస్ట్ హైడ్రోజన్తో వర్క్ చేస్తుంది కాబట్టి సీ నుంచి మనకి కావాల్సినంత హైడ్రోజన్ను తీసుకోవచ్చు. అంటే ఈ ఫ్యూయల్ ఎప్పటికీ అయిపోదు. ఒకసారి ఫ్యూజన్ పవర్ ప్లాంట్ను కమర్షియల్గా అందుబాటులోకి వస్తే ఎలక్ట్రిసిటీ కాస్ట్ డ్రామాటిక్గా తగ్గిపోతుంది అండ్ క్లైమేట్ చేంజ్తో ఫైట్ చేయడం చాలా ఈజీ అవుతుంది. సో మొత్తానికి మనం మన భూమిపైనే ఒక సూర్యుడిని క్రియేట్ చేసుకోబోతున్నాం అన్నమాట. ఇదే కనుక పూర్తయితే ఇక మనకు ఎనర్జీ విషయంలో అస్సలు తిరుగుండదు. ఈ వీడియో లాస్ట్ వరకు చూసారంటే మీకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించి ఉంటేనే చూసి ఉంటారు. సో మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మీకు అందిస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ.